మొన్న ఫస్ట్ భాగంలో నేను ఈ బ్లౌజ్ తోటి నేను వెనక పార్ట్ చూపించాను కదా. వెనక పార్ట్లో మనం ఈ బ్లౌజ్ పింక్ కలర్ పేపర్ తోటి నేను వెనక భాగం చూపించిన ఫస్ట్ పార్ట్ ఇది. ఇదే పేపర్ పెడితే మీకు ముందు భాగం అర్థం కాదు కాబట్టి నేను ఎల్లో పేపర్ మీద చూపిస్తున్నా. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నా. ఇది ముందు భాగం. వెనుక భాగం తోటే మనం ముందు పాటను ఏ విధంగా తయారు చేసుకునేది చూపిస్తున్నా. వెనుక పాట ఉంటేనే ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా వెనుక పాట ఎలా ఉందో మీరు అలా గీసుకోండి నీట్గా. ఏం చేసిన భుజాలు ఇవి షోల్డర్స్ దగ్గర నుంచి నీట్గా చంగ భాగం నుంచి ఈ సైడ్ నుంచి నీట్గా గీసుకున్నాను. తర్వాత ఇది మనకు ముందు నెక్ మెడ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఎలా కొలుసుకుంటామో ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టుకొని నీట్గా, ఏం చేయకండి, ఇలా నీట్గా పెట్టుకొని చూడండి. ఉక్స్ వస్తుంది కదా, ఈ ఉక్స్ వరకు ఇలా ఈక్వల్గా చూసుకోండి. ఎంత ఉంది? 6 ఉంది. ఆ 6 ఎక్కడ పెట్టాలన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మనం కుట్టుకి వెళ్ళింది కదా, అక్కడ నుంచి టేప్ పెట్టండి. ఇలా కరెక్ట్గా టేప్ పెట్టేసి ఉక్స్ దగ్గర నుంచి ఇలా ఈక్వల్గా చూసుకోండి. 6 వచ్చింది. ఆ 6 మనం ఈ షోల్డర్ ఉంది కదా, అక్కడ కుట్టింది కాబట్టి ఆ కుట్టుకు వదిలేసుకొని మీరు మొత్తంగా పెట్టుకోండి. ఇక్కడ కుట్టింది కాబట్టి, ఇక్కడ కుట్టింది చూపించింది కాబట్టి ఆ కుట్టు గురించి మీరు వదులుకొని 6 పెట్టుకోండి. ఇక్కడ మనం మొన్న వీడియోలో చెప్పాను కదా, నేను ఇక్కడ 2 ఇంచులు వదిలిపెట్టాను కదా, ఇక్కడ 2.5 పెట్టుకోండి. ముందు భాగానికి 2.5 పెట్టుకోండి. వెడల్పు 2.5. ఇప్పుడు పేపర్ తీసేస్తున్నాను. చూడండి, ముందు భాగం ఇది, సెకండ్ పార్ట్ ఇది 2 ఇంచులు ఉంది. ఇక్కడ 2.5 పెట్టుకున్నాను. దీనికి ఇలా కలపండి గీత. ఇక్కడ 1/2 ఇంచు, 1/2 ఇంచు ఇలా పెట్టుకొని కార్నర్ నుంచి ఇలా పెట్టుకొని రౌండ్ చేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ వేశారు కదా, ఈ ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డాట్ వస్తుంది. ఎన్ని ఇంచులు ఉందో కొలుసుకోండి మీరు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 4వ హుక్స్ అన్నాను, ఆ 4వ హుక్స్ వరకు చేసుకుంటే 5.5 వచ్చింది. ఇక్కడ కుట్టుకు వేయింది కాబట్టి మీరు 5.5 పెట్టుకోండి. ఇలా రాసుకోండి మీరు, ఇక్కడ రాసుకోండి. ఇది 2 ఇంచులని చెప్పాను నేను. ఇప్పుడు మనం ముందు భాగానికి ఈ షేప్ ఎలా రావాలన్నది చూపిస్తాను. ఈ పెద్ద డాట్ ఉంది కదా, ఈ భుజాల 2 భుజాల మధ్య నుంచి షోల్డర్ ఈ మధ్య నుంచి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని
ఈ మధ్యలో నుంచి ఇలా పట్టుకొని ఇలా ఇలా ఇది ఫోల్డ్ అయి ఉంది, దీని కిందికి ఇలా పెట్టుకోండి. ఇది ఆల్రెడీ ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఈ సైడ్ ఉంది కదా, కింది నుంచి ఇది ఎన్ని ఇంచులు ఉందో కొలుసుకోండి. ఇక్కడ ఎంత ఉంది, 2 బాగుంది. ఇది ఆల్రెడీ కుట్టినారు కాబట్టి 2.5 పెట్టుకుందాం. ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి షేప్ ఇలా చూడండి, ఎంత బాగా గీస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు బ్లౌజ్ వస్తుంది. షేప్ వచ్చేసింది చూడండి. ఇక్కడ ఈ చంక భాగాన 1/2 ఇంచు తీసుకోవాలి. డౌన్ ఉన్న దగ్గర 1/2 ఇంచు తీసుకోవాలి. ఈ డౌన్ ఉన్న దగ్గర 1/2 ఇంచు తీసుకోవాలి. అది ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు డాట్స్ వేసే పద్ధతి ఈ పేపర్లోనే చూపిస్తాను మీకు, మళ్ళీ కుట్టేటప్పుడు కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది, నేను కుట్టిన దగ్గర నుంచి పట్టుకున్నాను. పావు తక్కువ చూడండి, 2 గింటలు. ఇది 2.5 ఇంకా పావు ఇంచింది. పావు తక్కువ 3 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ కుట్టింది ఉన్నది, ఇక్కడ కుట్టిందని మీరు ఇలా పెట్టుకున్నా ఓకే. ఇలా కుట్టామని కూడా మీరు ఒక గీత పెట్టుకున్నా ఓకే. అక్కడ నుంచి ఇలా ఒక మార్కు. తర్వాత ఇది ఎంత పెట్టుకుంటాము, 1 ఇంచ్ ఉంది ఇది. ఆ 1 ఇంచ్ ఇక్కడ పెట్టండి. ఇంకో 1 ఇంచ్ కూడా ఇలా, అంటే 2 ఇంచులు ఫోల్డ్ చేసుకుంటారు కదా. ఇది 2 ఇంచుల డాట్ ఉంటుంది. లెంత్ ఎంత ఉంది చూసుకోండి. కుట్టిన దగ్గర నుంచి ఇలా 2 ఇంచుల పొడవు ఉంది. ఇది త్రికోణ ఆకారం రావాలి, ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇది మీకు ఎలా డాట్ మధ్యలో డాట్ ఇక్కడ చూపించాను కదా. ఇక్కడ నుంచి కొలుసుకోండి. ఎంత ఉంది, 2 బాగుంది. అంటే కుట్లోకి వెళ్ళింది కదా, 2.5 పెట్టుకోండి. ఇక్కడ ఇదొక డాట్ మిడిల్ నుంచి రావాలి. ట్రయాంగిల్ షేప్ అన్నా కదా, ఇదొకటి. ఇలానైనా మీరు పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది వాళ్ళకి బాగా. ఫస్ట్ ముందు మేడ అని చెప్పాను కదా, అక్కడ నుంచి నీట్గా కట్ చేసుకోండి.
ముందు భాగానికి 1/2 ఇంచు లోతు నేను మార్కింగ్ చేశాను కదా, డీప్ చేశాను కదా, అక్కడి నుంచి మళ్ళీ నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ మార్క్ పెట్టాను కదా, అక్కడ వరకు ఆపేయండి. ఆపేసిన తర్వాత ముందు భాగం ఉన్నది కదా, షేప్ కట్ చేశాను కదా, అక్కడ నుంచి ఇలా కట్ చేసుకోండి. కటింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుంది బ్లౌజు. చూడండి, చూడండి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో. చూడండి, నేను ఫస్ట్ భాగం ఇది పెట్టాను, ఇది సెకండ్ పార్ట్ మీకు ఎల్లో పేపర్ మీద గీసి చూపించాను. నీట్గా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చూడండి.